హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కొంతమంది క్రికెటర్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. కాంట్రవర్సీని కౌగిలించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉంటాడు మన అంబటి రాయుడు. అతను ప్లేయింగ్ డేస్లో అనేక వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా మళ్ళీ అదే స్టైల్లో కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేయడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం చేస్తున్నాడు. యాక్చువల్గా నేను నిన్న చేశాను కదా, దినేష్ కార్తిక్ మీద వీడియో చేశాను. దాంట్లో నేను చెప్పాను, గతంలో నేను కార్తిక్ మీద ఒక వీడియో చేశాను. దాని టైటిల్ ఏంటంటే కుదురులేని క్రికెటర్, ఎగుడు దిగుడు కెరియర్ అని చెప్పి. రాయుడి మీద కూడా వీడియో చేశాను, 1-2-3 చేశాను. దానికి నేను యాక్చువల్గా టైటిల్ ఏం పెట్టాలంటే దుందుడుకు క్రికెటర్, ఎగుడు దిగుడు కెరియర్ అని పెట్టాను. ఎందుకంటే చాలా దుందుడుకు వ్యాఖ్యలు చేస్తాడు. దుందుడుకు నిర్ణయాలు అంటే హేస్టీ డెసిషన్స్, చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది అతని తర్వాత వాటికి రిగ్రెట్ పడడం. 3D ట్వీట్ అనుకోండి, అనేక రకాలు. ముందెళ్ళి వైసీపీలో జాయిన్ అవ్వడం, తర్వాత పొలిటికల్ విషయం అనుకోండి, తర్వాత మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఇంకొక పార్టీకి ఫేవర్గా మారడం, ఇలా రకరకాలుగా అతనికి కుదురు ఉండదు అతని దగ్గర. ఈవెన్ ప్లేయింగ్ డేస్లో డొమెస్టిక్ క్రికెట్లో కూడా అనేక టీమ్స్కి మారడం, ఇలాంటివన్నీ చేయడం, ఎక్కడ కుదురుకోలేకపోవడం అనేది మనం చూసాం. ఇప్పుడు కామెంటేటర్ కూడా చాలా కాంట్రవర్షియల్ అవుతున్నాడు. ముందుగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి చాలా ఆగ్రహావేశాలు తెప్పించాడు. గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే ఎస్ఆర్హెచ్ గురించి ఎద్దేవాగా మాట్లాడడం, సిఎస్కేకి ఫుల్ ఫేవర్గా మాట్లాడడం, తెలుగు కామెంటరీలో కూడా చేసినట్టున్నాడు, ఇంగ్లీష్ కామెంటరీలో, హిందీ కామెంటరీలో అతను మాట్లాడడం అనేది ఎస్ఆర్హెచ్ డిడ్ నాట్ గో డౌన్ వెల్ విత్ ద ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ట్విట్టర్లో చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నువ్వు తెలుగువాడు వేయండి, మన టీంని ఎందుకు ఈ విధంగా తీసి పారేస్తున్నావు, కించపరిచేలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫేవర్గా, సిఎస్కే మాజీ ఆటగాడిగా, సిఎస్కే తరఫు నుంచి టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా అతను సిఎస్కేకి ఫేవర్గా మాట్లాడడం తప్పులేదు. మాథ్యూ హెడెన్ లాంటి వాళ్ళు కూడా అదే చేస్తారు. ఫార్మర్ సిఎస్కే ప్లేయర్గా మాథ్యూ హెడెన్ సిఎస్కేకి అనుకూలంగా మాట్లాడతాడు, సిఎస్కే మా టీం అన్నట్టుగా మాట్లాడతాడు. న్యూట్రల్గా ఉండాలి కామెంటేటర్స్, నిజమే. కానీ కొంత వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శించుకోవడం తప్పలేదు. కానీ వేరే టీంల మీద దురభిమానం ప్రదర్శించకూడదు కదా. అభిమానం ప్రదర్శించుకోదు సిఎస్కే పైన, వేరే టీం మీద దురభిమానం ప్రదర్శించుకోకూడదు కదా. ఎస్ఆర్హెచ్ విషయంలో అదే చేశాడు, చాలామందికి కోపం తెప్పించాడు. తాజాగా ఆర్సీబీ మీద అతను చాలా టీజింగ్గా కామెంట్స్ చేస్తున్నాడు. ఇది నాకు నచ్చలేదు. తర్వాత కేవలం టీంని అంటే పర్వాలేదు, ప్లేయర్స్కి ఇండివిజువల్గా మరి బాణాలు ఎక్కువ పెట్టిన ప్లేయర్స్ పైన ఇండివిజువల్గా బాణాలు ఎక్కువ పెట్టినాడు. ఏదో పాత కక్షలు తీర్చుకోవడంలా కనిపిస్తుంది. అంతా కూడా పాత కక్షలు తీర్చుకోవడంలా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు, జెంటిల్ రిమైండర్ ఫ్రమ్ ద 5-time ఛాంపియన్, సమ్ టైమ్స్ ఇలాంటి రిమైండర్ ఇస్తూ ఉండాలన్నట్టుగా పెట్టాడు. అది కూడా అది టీజింగ్గానే ఉంది. తర్వాత స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీలో మాట్లాడుతూ పీటర్సన్తో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, మీరు సెలబ్రేషన్స్తో అగ్రెషన్తో ట్రోఫీలు గెలవలేరు, ప్లే ఆఫ్స్లో బాగా ఆడాలని చెప్పాడు. అది బాగానే ఉంది. కానీ ఈ రోజున చేసిన ట్వీట్ మాత్రం చాలా డ్యామేజింగ్గా ఉంది, పర్సనల్ ఎలిగేషన్ లాగా ఉంది. అతను ఎవరు అడగలేదు. ఇప్పుడు ఆర్సీబీ టైటిల్ గెలవట్లేదు 17 సీజన్ల నుంచి, నీ వంతు సలహా ఇవ్వచ్చు. 2 టైటిల్ విన్నింగ్ టీమ్స్ మెంబర్గా ఉండి నీకు హౌ టు విన్ ట్రోఫీస్ అనేది యూ విల్ బి నోయింగ్, సలహాలు ఇవ్వచ్చు. కానీ పర్సనల్ లెవెల్ అటాక్, ఎక్కడ ఏదో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని అది మాట్లాడడం అనేది కొంచెం నాకైతే నచ్చలేదు. అతను ఏమన్నాడు నేను చెప్తాను అండి. ఆ ట్వీట్లో ఈరోజు మార్నింగ్ 11:46కి చేసిన ట్వీట్ ఇది. మై హార్ట్ ట్రూలీ గోస్ అవుట్ టు ఆల్ ద ఆర్సీబీ సపోర్టర్స్ who have passionately supported the team over the years. బానే ఉంది. If only the management and the leaders had team interests ahead of individual milestones. మేనేజ్మెంట్కి లీడర్స్, కెప్టెన్ కూడా లీడర్స్ అంటే ముఖ్యమైన ప్లేయర్స్, టీమ్ ఇంట్రెస్ట్ కంటే తమ వ్యక్తిగత మైల్ స్టోన్స్ మీద దృష్టి పెడుతున్నారు. అలా పెట్టుకున్నట్టు టైటిల్స్ వచ్చాయన్నట్టు చెప్తున్నారు. ఆర్సీబీ వుడ్ హ్యావ్ వన్ మల్టిపుల్ టైటిల్స్. వాళ్ళు వ్యక్తిగత మైల్ స్టోన్, సెంచరీలు 50 మీద కాకుండా వికెట్లు కూడా అయినా బహుశా వాటి మీద దృష్టి పెట్టకుండా టీమ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుంటే ట్రోఫీస్ ఇచ్చుండే. జస్ట్ రిమెంబర్ హౌ మెనీ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ లెట్ గో ఆఫ్. ఎంతమందిని వదిలేశారు మీరు గతంలో, మంచి ప్లేయర్స్. ఫోర్స్ యువర్ మేనేజ్మెంట్ టు బ్రింగ్
ప్లేయర్స్ హూ విల్ పుట్ టీమ్ ఇంట్రెస్ట్ ఫస్ట్. టీమ్ ఇంట్రెస్ట్ కోసం ఆడే ప్లేయర్స్ని తీసుకురమ్మని మీ మేనేజ్మెంట్ మీద మీరు ఒత్తిడి పెట్టండి. గ్రేట్ న్యూ చాప్టర్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ది మెగా ఆక్షన్. ఇది అతను పెట్టిన ట్వీట్. ఇది ఎవరికి గురి పెట్టాడు అనేది ఎవరిని అడిగి చెప్తారు, చిన్నపిల్లని అడిగి చెప్తారు. విరాట్ కోహ్లీ మీద గురిపెట్టాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 2019 వరల్డ్ కప్కి దాన్ని సెలెక్ట్ చేయలేదు. అప్పుడంతా ఏమో ఎంఎస్కే ప్రసాద్ మీద అతని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా TV9 లాంటి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా అతను ఎంఎస్కే ప్రసాద్ మీద కొన్ని కామెంట్స్ చేశాడు. అప్పుడు సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అప్పుడెప్పుడు విరాట్ కోహ్లీని ఏమనలేదు, రవిశాస్త్రి అప్పుడు మేనేజర్, అప్పుడు కోచ్ని ఏమనలేదు. కానీ ఇప్పుడు మెల్లగా విరాట్ కోహ్లీ మీద కూడా తనకి ఆ కోపం ఉంది. తను సెలెక్ట్ చేయకపోవడంలో కేవలం ఎంఎస్కే ప్రసాద్ ఒక్కడే కారణం అవుతాడా? దానికి కాదు కదా. అతన్ని నాన్ సెలెక్షన్ విషయంలో కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. కానీ అప్పుడంతా అనలేదు, ఇప్పుడు కూడా డైరెక్ట్గా అనట్లేదు. కానీ ఆ పాత కక్షలు తీర్చుకోవడం అన్నట్టుగా విరాట్ కోహ్లీ మీద ఇప్పుడు బాణాలు ఎక్కి పెడుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. క్లియర్గా అర్థం. ఎందుకంటే ఆ ట్వీట్ కింద ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ విరాట్ ఫ్యాన్స్ కానీ పెడుతున్న రియాక్షన్స్ చూస్తుంటే అలాగే క్రై బేబీ అని వాళ్ళు అంటున్నారు ఇతన్ని. తర్వాత విరాట్ కోహ్లీ రికార్డు చూసుకో, నీ రికార్డు చూసుకో, నువ్వు నీ యావరేజ్ ప్లే ఆఫ్స్లో 18 ఉంది, నువ్వు ఎలా క్రిటిసైజ్ చేస్తావు? నువ్వు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎన్నో 65 ఎన్నో ఉన్నాయి, విరాట్ కోహ్లీ 80 ఇంటర్నేషనల్ 100s ఉన్నాయి అతనికి అని చెప్పి నీకు ఆ అర్హత లేదని వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ ఏముంది, వాళ్ళు కీబోర్డ్ వారియర్స్ ఉంటారు, ఇంకా విచ్చలవిడి కామెంట్స్ కూడా చేస్తారు. దాన్ని నేను సమర్థించట్లేదు, కానీ చెప్తున్నా ఇది విరాట్ కోహ్లీని ఉద్దేశించినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్వీట్ అవసరమా? తర్వాత ఆర్సీబీ గురించి సెలబ్రేషన్స్, అగ్రెషన్ గురించి అవసరమా? అలాగే టీజింగ్గా జెంటిల్ రిమైండర్ ఫ్రమ్ ది 5-time ఛాంపియన్ అని చెప్పి ఓడిపోయిన టీము ఆల్రెడీ బాధల్లో ఉంటారు, వాళ్ళని ఎందుకు టీజ్ చేయాల్సిన అవసరం ఉంది? మీకు ఇబ్బందులు, ఆర్సీబీ మీద కోపం ఉండొచ్చు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అదేంటంటే డూ యూ లైక్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు అంటే ఐ లైక్ బీటింగ్ బెంగళూరు ఇన్ బెంగళూరు అని చెప్పి, బెంగళూరు టీమ్ ఇన్ బెంగళూరు అని చెప్పి. బెంగళూరు మీద ఆ రైవల్రీ ఉంటే తప్పలేదు, కానీ నీ అభిమానాన్ని సిఎస్కే మీద చూపించుకోవచ్చు, బాగానే ఉంది. బట్ ఇలా మాట్లాడడం, వేరే టీంని కించపరిచేలా మాట్లాడడం, వాళ్ళ ప్లేయర్స్ని గురించి కామెంట్స్ చేయడం, ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అతనికి అనాలనే ఉంటే డైరెక్ట్గా అనాలి, విరాట్ కోహ్లీ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కోసం ఆడుతున్నాడు అని ఓపెన్గా అనొచ్చు. అలా కాకుండా ఇండైరెక్ట్గా అనడం, ఇదంతా కూడా నాకు ఆ పాత కక్షలు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, కామెంటేటర్గా ఆల్రెడీ అతను మాట్లాడుతున్న మాటల విషయంలో నాకు రెగ్యులర్గా మన వ్యూయర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ తర్వాత మన కామెంట్స్లో కానీ పెడుతూనే ఉంటారు, రాయుడు ఇలా అంటున్నాడు, ఎస్ఆర్హెచ్ని ఇలా అంటున్నాడు, ఆర్సీబీని ఇలా అంటున్నాడు, మన ప్లేయర్ని ఇలా అంటున్నాడు, ఏంటి మీరు వీడియో చేయండి, అది చేయండి అంటే ఇదైతే నాకు చేయాలనిపించింది. ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా నాకు అనిపించింది. మరి అది విరాట్ కోహ్లీ పర్సనల్ మైల్ స్టోన్స్ కూడా ఆడాడా, దానివల్లే ట్రోఫీలు రాలేదా అనేది చరిత్ర డిసైడ్ చేస్తుంది. అంతేగాని దానికి ఏమైనా ప్రూఫ్ లిస్ట్ కూడా ఇస్తే బాగుండేది, పలానప్పుడు ఇలా ఆడాడు అని చెప్తే బాగుండేది. ఈసారి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్, అట్లీస్ట్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఈవెన్ అతను 973 రన్స్ చేసినప్పుడు కూడా అది స్ట్రైక్ రేట్ వాజ్ వెరీ గుడ్. ఆ రోజుల్లోనే అది అంత మంచి స్ట్రైక్ రేట్తో 150 స్ట్రైక్ రేట్తో ఆడినట్టున్నాడు. మరి పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కోసం ఆడితే అలా రాదు, అలా ఉండదు కదా పరిస్థితి. సో అదంతా అది అతని విజ్ఞతగా వదిలేద్దాం. విరాట్ కోహ్లీని అనడం అనే కాదు, కానీ ఆర్సీబీ మీద ఇలా టీజింగ్ రిమార్క్స్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. సిఎస్కే అభిమానాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు, సిఎస్కే గురించి కానీ లేకపోతే అతను ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేశాడు. సిఎస్కే గురించి అతను ఎక్కువగా సిఎస్కే మీద చాలా విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నాడు. కానీ అలాంటప్పుడు ఇది కూడా ఉండాలి కదా, ఆర్సీబీని అనాల్సిన అవసరం ఉంది. వేరే ఫ్రాంచైజీని ఎస్ఆర్హెచ్ని కానీ ఆర్సీబీని కానీ క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నీకు నచ్చిన ఫ్రాంచైజీ నువ్వు భుజానికి ఎత్తుకో, తప్పులేదు. కానీ వేరే వాళ్ళని అంటే మాత్రం రాయుడు లాంటి ఒక మంచి క్రికెటర్కి తగిన పరిస్థితి కాదని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.